నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। తెనాలి పట్టణం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఫణిదపు దుర్గా ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా రజకపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, బ్రహ్మేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, కొడాలి సామ్రాజ్యం, కావేటి వేణు, చిమలదన్ను విజయ్, మునిపల్లి రామకృష్ణ, బాబురావు, నరసింహ, పేసర్లంక శ్రీను తదితరులు పాల్గొన్నారు। ఇంట్లోంచి బయటకు రావడానికి మగవాళ్ళు సైతం భయపడే రోజుల్లో ఐలమ్మ గారు ఆ రోజున ఆమెకి కలిగిన నష్టం ఎవరికి కలగకూడదని చెప్పిన ఆలోచనతో ఆ రోజుల్లోనే రోకలి బండ తీసుకొని ఎవడొస్తారో రండ్రా। అంతకుముందు రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కబ్జాలు చేస్తే ఇప్పుడు నల్లదొరలే ఆమె ఉన్న టైంలో కబ్జాలు చేస్తూ ఉంటే ఎదురు తిరిగి పోరాడిన మహిళ ఆ రోజు ఆమె అసలు మామూలు సాధారణ వర్గాలంతా కూడా బయటకు రావడానికి భయపడే రోజుల్లో ఆమె ఆ రోజున బయటకు వచ్చి నేనున్నానని చెప్పని 10 మందికి ధైర్యం చెప్పిన మహిళ। మనమందరం కూడా అటువంటి మహిళని ఆదర్శంగా తీసుకొని నడిచిన నాడే నిజమని వాళ్ళు ఐలమ్మ గారికి అర్పించిన వారు అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। ఈరోజు చిట్యాల చాకల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మన తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నందు ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజానికి అందరికీ కూడా తెలుసు, ఆ రోజుల్లో దొరల పెత్తనం ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నత కులాలందరినీ కూడా దొరసానమ్మ అని సంబోధించాల్సిన వ్యవస్థ ఉన్నది। అప్పుడు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పంటలు పండించడం ద్వారా వాళ్ళు అప్పుడున్న పెత్తందారుల వ్యవస్థ ద్వారా పంటను దోచుకోవటం ద్వారా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలు చేసిన వైఖరి మీరందరూ కూడా చూసిన క్రమంలో వీరవనిత అయినటువంటి ఐలమ్మ గారు 40 ఎకరాలు సాగు చేస్తూ పండించేవాడిదే పంట అనే ఒక నినాదంతో ఆ రోజు ఎవరైతే ఆ పంట దోచుకోవడానికి వచ్చిన దొరల్ని ఒక ఊతకర్రతో రోకల బండితో ఎవరు వస్తారో రాండి అని చెప్పి పూర్తిగా వాళ్ళ మీద పోరాటం చేసిన వైఖరి ఎంతోమంది ఈ రోజు ఉన్న మహిళలందరూ కూడా ఆదర్శపాయం। తెలంగాణ పెత్తందారుల సాయుధ పోరాటంలో అణగారిన ప్రజల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ 29వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వం తెనాలిలో ఘనంగా నిర్వహించారు। గురువారం పట్టణంలోని రజక చెరువు వద్ద గల మున్సిపల్ పార్కు నందు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ఈ సందర్భంగా శ్లాఘించారు। ఒక మహిళగా భూమి కోసం భుక్తి కోసం భూస్వాముల దోపిడీని ఎదిరించి వారిని గడగడలాడించిందని అన్నారు। బడుగు బలహీన వారి పట్ల ఆమె చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ చిట్యాల ఐలమ్మ పేరుని పెట్టి గుర్తింపునిచ్చిందని శంకర్రావు అన్నారు। నేడు గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు। ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। ఆవిడ ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు। మరి అతి సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఎదిగి మరి తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాముల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మహిళా యూనివర్సిటీ ఆవిడ పేరు పెట్టడం కూడా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను। అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారిని గుర్తుంచుకుని ఆవిడ పేరు కూడా ఏదో ఒక ప్రాజెక్టు పేరు పెట్టాలని చెప్పి, ఎందుకంటే బీసీ నాయకుల్లో చాలామంది అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు। ఆధిపత్య కులాల వారు ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్న చేసేటువంటి సమాజంలో సేవలు వేరు, ఏ రకంగానూ కుల వృత్తుల మీదే జీవించి వాళ్ళు ప్రజల కోసం సేవ చేసేటువంటి మహానాయకురాలుగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి। తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు తీసుకొని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు। చిట్యాల ఐలమ్మని చాకలి ఐలమ్మగా పిలవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు।
రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కొట్టయ్యలకు గుర్తింపునిచ్చే విధంగా అధికారికంగా వారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూ పెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలుపడుతుంది, కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి మంగలి అనే 2 పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజికని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని, ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డైరెక్టర్లో కార్పొరేషన్లో కానీ వీటిల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన 2 బీసీ కులస్తులకు పదవులు దక్కినాయి. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, ఆర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు భూస్వామ్య వ్యవస్థపైన తిరుగుబాటు చేసి ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ఘననివాళులు అర్పించడం జరిగింది. చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక జన సేవా సంఘం, రజక జన సేవా సమితి ఆధ్వర్యంలో రజకపేట ఐలమ్మ పార్క్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. వీర్లపాటి విజయలక్ష్మి, నెప్పలి రాంబాబు, చెరుకూరి బుజ్జిపాపు, ఆంజనేయులు, పోనుగుపాటి వెంకటరమణ, గంజిబాబు, అంజిబాబు, కుటుంబరావు, పాతర్ల రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ విప్లవ పోరాట సంస్థ అనమాట. ఆ సంస్థలో చేరి ఆ సంస్థ సహాయ సహకారాలతో ఈమె పోరాటం చేసి ఆ రోజు తాను పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి చాలామందిని ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. నీ కాళ్ళు మొక్కుతాను బాంచాననే ఆ రోజుల్లో బందూకు పట్టించి ప్రజలను తిరుగుబాటు వైపు నడిపించింది. ఈ ఒక విప్లవ వీరనారి, ఈ ఒక నిప్పు కడిగా ఆమె స్ఫూర్తితో ఈరోజు మనం కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ కోటి మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ కళాశాలని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిట్యాల ఐలమ్మకి ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవధార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశా కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్యాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో డాక్టర్ ముద్దన కస్తూర్బాయి మహిళా మండలి వారు కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఉన్న కస్తూరిబాయి బుధవారం కొత్తపేటలోని మహిళా మండలి బిల్డింగ్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందజేశారు. తొలుత కస్తూరిబాయి చేపట్టుకుని పూలు చల్లుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ భవనంలోకి స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబాయికి గౌరవం ఇచ్చేందుకు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. కస్తూరిబాయిని ప్రతి మహిళ ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. ఇంత ఖరీదైన భవనాన్ని ఇవ్వటం చూస్తే కస్తూరిబాయి పట్ల గౌరవం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంచి ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటి వరకు భవనాన్ని కాపాడుకుంటూ వచ్చామని ఆమె చెప్పారని తెలిపారు. కస్తూరిబాయి సమాజానికి మరి ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, మహిళా మండలిని మహిళల కోసం గొప్ప మనసుతో ప్రారంభించారని, కస్తూరిబాయి కర్తవ్యం, సంకల్పం, స్ఫూర్తితోనే పొరపాటు జరగకుండా మహిళల శక్తి పెంచే విధంగా ముందుకు తీసుకువెళతామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చారు. 1964 నుంచి ఝాన్సీ లక్ష్మి గారు మొట్టమొదటి ప్రెసిడెంట్ గారు, అప్పటి నుంచి కస్తూరిబాయి గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా నిరంతరం వాళ్ళు 500 రూపాయలు ఒక్కొక్క సభ్యురాల దగ్గర తీసుకొని పేద మహిళలకి వాళ్ళ సాధికారత కోసం కుట్టు మెషిన్లు,
కుట్టు నేర్పే విధంగా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసి చివరికి ఇక్కడ ఒక చిన్న గ్రంథాలయం కూడా ఏర్పాటు చేసి మహిళలు వచ్చి ఇక్కడ పుస్తకాలు చదువుకుని వాళ్ళు ఇంకా ఎదుగుతారనే ఆలోచనతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటారని ఆ విధంగా ఆలోచించిన వ్యక్తులు. ఆ రోజుల్లో మనకేమీ ఐసిడిఎస్ లేదు, డ్వామా లేదు, డ్వాక్రా లేదు, డిఆర్డిఏ లేదు, ఏం లేవు, సంస్థలు అటువంటివి లేవు, అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన లేని సందర్భంలో మన మహిళలకి ఏమైనా చేయాలి, మనం కష్టపడి చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం, ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి పెద్ద మనసుతోటి ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఏ విధంగా సమాజంలో మహిళలు ముందడుగేస్తే ఏదో విధంగా అవమానకరంగానే ఉండేది అనే భావన ఉండేది. అవన్నీ అధిగమించుకుని ఒక చక్కటి మహిళా ప్రాంగణం ఏర్పాటు చేయాలి, తెనాల్లో మనం మహిళల కోసం మహిళా మండలి ఏర్పాటు చేయాలని గొప్ప మనసుతో వాళ్ళు ప్రారంభించారు. కొత్తపేట లాంటి ప్రాంతంలో మనకి దాదాపు 5.5 కోట్ల రూపాయలు విలువ గల ఆస్తి. ఆమె చివరికి నమ్మింది ఏంటంటే, ఆమె ఎన్నికల ముందు నేను క్యాంపెయినింగ్లో భాగంగా కస్తూర్బాయ్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు గెలిచిన తర్వాత నీతో పని ఉంది వచ్చి కలుస్తా అని చెప్పారు. గెలిచిన వారానికే మాజీ శాసనసభ్యురాలు పెద్దలు గోగినేని ఉమ గారు ఒకరోజు నన్ను ఆహ్వానించి ఇంటికి రండి టీ కోసం, డాక్టర్ గారు కూడా వస్తానన్నారంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆమె ప్రతిపాదించారు, ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను ఒక మంచి ప్రభుత్వం రావాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రభుత్వం ఏర్పడింది. మేము కష్టపడి ఇన్ని రోజులు నిర్మాణం చేసుకోవడమే కాదు, దాన్ని కాపాడిన ఆ ఆస్తిని మంచి వ్యక్తులకు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఇంత దూరం లాక్కొచ్చాం. వయసు కూడా మాకు పర్మిట్ చేయడం లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా చేయమని ఆమె ఆ రోజు కోరారు. మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలని ఇక్కడ ఉపయోగించుకోండి, మహిళా సాధికారత కోసం మీరు వాటిని ఉపయోగించండి, మహిళల కోసమే ఈ ఆస్తిని ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మా అందరి కోరిక నెరవేర్చడం అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోమని అని చెప్పారు. ఇంకో కోరిక ఏముండదంటే ప్రభుత్వానికి అందజేయాలి. ప్రభుత్వానికి అందజేయాలన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ గారి పేరు మీద ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ఈరోజు ఆమె చేసి ఈ ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ అంతా వెతికి ఆ పాత డాక్యుమెంట్ తీసుకొచ్చి, ఒరిజినల్ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆయన కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి, తహసీల్దార్ దగ్గరికి చెక్ చేసుకుని పాపం అవన్నీ చెక్ చేసి ఒక లీగల్ డాక్యుమెంట్ ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఉండేటట్టు చేసి ఈ రోజున ఆ కార్యక్రమం మనం పూర్తి చేసుకోగలుగుతున్నాం. విమెన్ ఎంపవర్మెంట్కి, స్కిల్ డెవలప్మెంట్కి, మహిళా సాధికారత కోసం మహిళా శక్తిని పెంచే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. ముందు కొన్ని మార్పులు బిల్డింగ్లో చేసి 1 నెల 2 నెలల లోపే మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రారంభించే విధంగా మీ చేతుల విధంగానే దాన్ని కూడా మేము మిమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా మేము మా తెనాలి మున్సిపాలిటీని చేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాను. కస్తూరిబాయ్ మాట్లాడుతూ భవనాన్ని మంచి ప్రభుత్వానికి, మంచి నాయకులకు అప్పగించాననే సంతృప్తి ఉందని చెప్పారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు, చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేశాము. మహిళల్లో చైతన్యం కలగడం కోసం ఈ భవనాన్ని ఉపయోగించాం. గతంలో దాతల సహకారంతో స్థల సేకరణ భవనాన్ని నిర్మించామని, వయోభారంతో అందరితో కలిసి చర్చించి మంచి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా మండలి రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ మహిళలకు, సమాజానికి ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో ఈ భవనంలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 1960 సంవత్సరాల క్రితం ఝాన్సీ వాణి గారు ఇక్కడ డాక్టర్గా ఉండేవారు. వారు చార్టర్ ప్రెసిడెంట్గా ఉండి బొద్దులూరుపాడు గ్రామస్తుల నుంచి ఈ స్థలాన్ని సేకరించి దాతల విరాళాలతో ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. నిర్మించి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాము. దీన్ని ఆల్ ఇండియా మహిళా మండలికి కూడా మేము అఫిలియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో అప్పుడు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కానివ్వండి, మహిళా అభివృద్ధి కోసం కానివ్వండి, ఇక్కడ కుట్టు మిషన్లు పెట్టి చాలా విభిన్న కార్యక్రమాలు చేపట్టాం. నేను కూడా నా హయాంలో మరి అప్పుడు ఈ ఎంపీ తాడిపత్రి శారద గారి దీంతో ఎంపీ లెట్స్ నుండి కొంత ధనం స్వీకరించి తర్వాత మా దగ్గర నుంచి కూడా కొంత ధనం వెచ్చించి పైన బిల్డింగ్ వేయడం జరిగిందండి. తర్వాత అప్పుడు సబ్ కలెక్టర్ చిత్రరామచంద్రన్ గారు ఉండేవారు. వారి సహకారంతో ఇక్కడ మేము బాల కేంద్ర పెట్టడం జరిగిందండి. ఈ బాల కేంద్రాల్లో విభిన్న వృత్తులు ఉండేవి. డాన్స్ ఒకటండి, నృత్యం, మృదంగం, తర్వాత
డ్రాయింగ్, చిత్రలేఖనం లాంటి వాటిలో టీచర్స్ ఉండేవారు, ఒక సూపరింటెండెంట్ ఉండేవారు. ప్రభుత్వమే దాని ఖర్చులు భరిస్తుందండి. దాంట్లో వివిధ వృత్తుల్లో చాలామంది బాలబాలికలకు మేము శిక్షణ ఇచ్చామండి. అది నాకు చాలా గర్వకారణం. వారు వెంటనే సంప్రదించి ఈ బిల్డింగ్ చూసి వారి అంగీకారం తెలియజేయటం చాలా గొప్ప విషయం అండి. ఆ రోజు నన్ను అడిగారు, ఈ బిల్డింగ్ దేనికి ఉపయోగించమని మీ ఉద్దేశం అని అడిగితే, నేను మహిళా సాధికారత కోసం స్కిల్ డెవలప్మెంట్కి అయితే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్పడం జరిగిందండి. ఆనాడు వారి చొరవతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను దీనికి ముందు మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను కర్నూలులో. సో మేము చూసినవన్నీ కూడా ఒక స్థలం కనపడితే, ప్రభుత్వ స్థలం కనపడితే ఫస్ట్ దాంట్లో ఒక షెడ్ వేద్దాము, తర్వాత ఒక బంక్ వేద్దాము, దాన్ని ఎలా ఆక్రమించుకున్నాము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ ఈ రోజు వరకు మేము చూసిన వ్యక్తులందరూ ఇటువంటి వారిని మేము తారసపడ్డాము. బట్ ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము, ఇది మీరు చేసే కార్యక్రమం మీకే కాదు, సార్కే కాదు, మా అందరికీ కూడా గర్వకారణం ఏంటంటే మా హయాంలో మేము ఉండగా ఇలా ఒకటి ప్రభుత్వానికి ఒకరు ముందుకొచ్చి దానం చేశారని మేము కూడా దీంట్లో భాగస్వాములైనందుకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. బిల్డింగ్లో ఎటువంటి కార్యక్రమాలు అయితే మనం చేయగలమో వాటన్నిటినీ చేయడానికి మంత్రి సార్ కూడా ఉంటారు. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా శాయశక్తులా కృషి చేసి వారి మీ ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేమందరం కూడా భాగస్వాములు అవుతామని తెలుపుతూ, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆవిడ చేస్తున్న ఈ డొనేషన్ మనం ఎంతో గర్వపడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎప్పుడూ కూడా మహిళలకి తమకంటూ ఒక సొంత ప్లేస్ ఉండదు. అందుకని వాళ్ళు వచ్చి ఏదైనా నేర్చుకుని ఏదైనా పెరగడానికి, ప్రోగ్రెస్కి చేసుకోవడానికి స్థలం కానీ, స్కిల్ కానీ, ఏదైనా హెల్ప్ కానీ ఉండదు అని అనుకుంటాము. అలాంటిది ఇప్పుడు లేకుండా తెనాలిలో ఇది ఈ సెంటర్ ఎంతో మంది మహిళలకు ఉపయోగపడి వాళ్ళ కెరియర్లో, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇది నేను సబ్ కలెక్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ అవుతుందనేది నాకు కూడా ఎంతో ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. సో యాజ్ ఐఎమ్ ఆల్సో ఉమెన్, సో ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ ఇది ఎంత పెద్ద విషయం అని. సో నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ అ వెరీ బిగ్ ఆనర్ అండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.